వేములవాడ పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో హిందూ విద్యార్థిపై మరొక ముస్లిం విద్యార్థి దాడి చేసిన ఘటనపై బీజేవైఎం పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారు పాఠశాలలో బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులకు ప్రవేశం ఎలా లభించిందని ప్రశ్నించారు. దాడి వివరాలు తెలుసుకునేందుకు బీజేవైఎం నేతలు గురుకుల కళాశాల వద్దకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం అనుమతి ఇచ్చి ప్రిన్సిపాల్ను కలిసి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ టీ తాగే సమయంలో విద్యార్థుల మధ్య తలెత్తిన వాగ్వాదం గొడవగా మారిందని, అధ్యాపకులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని వివరించారు. అయితే బీజేవైఎం నాయకులు మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు మైనారిటీ గురుకుల పాఠశాలలో చదువుతున్నారని ఆరోపించారు. వారు చదువుకోవడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ హిందూ విద్యార్థులపై దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించడం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. అనంతరం జరిగిన సంఘటనపై వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అడ్రస్ ఇక్కడనే కరీంనగర్ ఉంది. అందుకే వాళ్ళు చెప్పినట్టే వారికి సహకరించారు. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే టీ తాగుతున్నారు అందరు టీ దగ్గర వచ్చే సమస్య అది. టీ తాగుతుంటే ఇంటర్ పిల్లలు ఒక టీ పోస్ట్ ఆమెకు ఇట్లా పిల్లలు నెడుతూ ఉంటే అట్లా నెట్టకండి, లైన్ ఇట్లా అందరు నిలబడి లైన్గా ఉన్నారు. ఆ ప్రెషర్ తోటి ఆ బెంచ్ అటు ఒత్తుతుంది. అయితే అటు ప్రెషర్ చేయకండి, టీ పోస్తుంది కదా అని ఇంటర్ పిల్లలు ఇటు జరిపిల్లు అంతే. జరిపితే వాళ్ళు అన్న మేము టీ తాగద్దా అని వాళ్ళు అన్నారు అంతే. ఇప్పుడు దాన్ని గొడవ అన్నారు. ఏజ్ 17 years అట్లా ఉంటుంది. 17 years అబ్బాయి 9th క్లాస్ ఉంటాడు సార్. మరి అప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డు అకార్డింగ్ టు మన విద్యా హక్కు చట్టం ప్రకారం చదువుకోవచ్చు సార్. ఏం చదువుకోవాలి, మాకేమో ఉద్దేశం లేదు. అయితే తీసుకోవాలని అనేది ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఒక టీముని పంపిళ్ళు, ఆ టీం వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు. ఆ ఎంక్వైరీ ప్రకారం వాళ్ళను రిమూవ్ చేయమని చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళని రిమూవ్ చేస్తున్నాం కూడా. ఆల్రెడీ విద్యార్థుల మీద దాడి జరిగినప్పుడు రిమూవ్ చేయరు కదా స్టూడెంట్లు, ఏదో ఒక తప్పు చేస్తేనే కదా బయటకు పంపించి. అంటే కాదు సార్, అదే తప్పు అంటే పిల్లలకు ఎవరికి అన్యాయం జరగడం నా దృష్టిలో ఎవరికి కూడా అన్యాయం జరగదు. జై శ్రీరామ్. ఏదైతే దీపావళి రోజున జరిగినటువంటి మైనార్టీ వేములవాడ పట్టణ పరిధిలోని మైనార్టీ స్కూల్లో జరిగినటువంటి ఒక విద్యార్థిపై ఏదైతే మైనార్టీ స్కూల్లో ఒక హిందూ విద్యార్థి పైన జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే దాడి జరిపినటువంటి విద్యార్థులు ఉన్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల బీజేవైఎం ఆధ్వర్యంలో ఆ యొక్క స్కూల్లో తనిఖీలు నిర్వహించడం కోసమని రావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది. అక్కడ హిందూ వ్యక్తిపై జరిగినటువంటి హిందూ విద్యార్థిపై జరిగినటువంటి దాడి జరిగితే కనుక ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ విషయం పైన చర్యలు కనుక తీసుకోకపోతే దీన్ని కూడా మేము పెద్ద ఎత్తున బీజేవైఎం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకాలు ధర్నాలు చేసి ఇష్యూను పెద్దగా చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ విద్యార్థుల పట్ల మేము ఏ విద్యార్థి అయినా కూడా దాడులు జరగడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మైనార్టీ లేదా హిందువుల మధ్య గొడవలు పెట్టడం మా ఉద్దేశం కాదు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి తప్పును మేము వేలెత్తి చూపుతున్నాం తప్ప వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం తప్ప ఇంకిక్కడ మాకు వేరే ఒక ఉద్దేశం లేదు.
ఇప్పటికైనా వారిపైన చర్యలు తీసుకొని ఈ విషయాన్ని ఇక్కడికే సద్దుమణిగేలా చేస్తారా, లేదంటే దీని ఇష్యూను పెద్దగా అయ్యేలా చూస్తారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన మేము వదిలేస్తా ఉన్నాం. బోలో భారత్ మాతాకి.